ఆడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే కొదవేమున్నది, మనకు దిగులేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే కొదవేము. పండగొచ్చిందంటే చాలు ఏదో పని చేసి ఒళ్ళంతా హోనమైపోతుంది. ఈ పండక్కి ఎప్పుడు ఇదే పనులు అయితేనే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే దిగులేమున్నది, మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే దిగులేమున్నది, మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని పని అయిపోయింది. కిచెన్ పని చూడాలిగా. నీ అమ్మ, ఈ ఆడోళ్ళు కిచెన్ లో ఇన్ని సామాన్లు ఎందుకు కొంటారో ఏం అర్థం కాదు. పండగ రాగల మొత్తం తీయాలా, అన్ని కడగాల, మళ్ళీ పైన పెట్టాలా. ఉపయోగం లేకుండా ప్రతిసారి ఇట్ట చేయటమే. ఏం ఉపయోగం ఏం అర్థం కాదు. ఉపయోగం లేని అన్ని కొంటారు. అనవసరంగా పని చేయటం తప్పితే ఏం ఉపయోగం ఉండదు. ఈసారి అయ్యగారు చెప్పాలా, వచ్చుకునేటప్పటికి అసలు కొనద్దయ్య గారు అని ముందే గుర్తు చేయాలా. అన్ని కంప్లీట్ చేసుకోవాలి తొందరగా. ఇంకెన్నో రాయన ఆయన ఎన్నిదో అయినా వస్తూనే ఉన్నాయి. హలో అన్నా, మీకు బిర్యానీ పార్సల్ వచ్చిందన్నా. ఎక్కడున్నారు? సరే అన్నా, ఇంటికి వచ్చేస్తాం. సరే. అబ్బా, పని అంతా అయిపోయింది. ఏ మహానుభావుడు పెట్టిండో బిర్యానీ ఆర్డర్ మనకు వస్తుంది ప్రశాంతంగా. అబ్బా, ఇది కాదు చెప్తానుగా, ఎత్తదా. హలో అన్నా, ఎక్కడా? వచ్చేది. పైకి రా అన్నా. అదే దాంట్లో రెండో బిల్డింగ్కి వచ్చేసాయి. అమ్మా ప్రశాంతం. మనకి ఇలా బిర్యానీ వస్తుంది. గుంజుడే లెగ్ పీసులు అన్ని గుంజుడే. బిర్యానీ తింటుంటే ఉంటది ఆ సుఖం. బిర్యానీ తిన్న తర్వాతకి ఒక్క థమ్సప్ ఎత్తే అబ్బా, ఆ సుఖం ఎక్కడి నుంచి వస్తుందో. ఎంత ప్రశాంతం. అన్నా తీసుకో అన్నా, బిర్యానీ తీసుకో. చెప్పన్నా, ఓటీపీ చెప్పు ఒకసారి. ఓటీపీ అన్నా చూసా చెప్పు. చెప్తలే, ఒక్క నిమిషం ఉండు చూసుకొని. ఓటీపీయా 3333. చూసుకో ఒకసారి. వచ్చిందా? రైట్, తిని పడేద్దాం బిర్యానీ. అయ్యగారు డబ్బులు కట్ అవుతున్నాయి. అయ్యగారు డబ్బులు కట్ అవుతున్నాయి. అయ్యగారు మొత్తం ఈ అకౌంట్ లో మొత్తం జీరో బ్యాలెన్స్ చేసింది కదా. నేనేం జరుగుతున్నాయి మొత్తం డబ్బులు కట్ చేసుకున్నావు ఏందిరా? ఎవడురా కట్ చేసుకుంది? ఎందుకు కట్ చేసుకున్నారా? అయ్య బాబాయ్ అయ్యగారు వెళ్తే చంపారు. సర్లే పోయి చెబుతాం, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ కొడతాడు. ముందే పోయి చెప్తే ఏమండేమో. ఏమైందిరా? ఏం చేసినావు చెప్పు. ఎందుకు ఇట్లా చికా చెప్తున్నావు? ఏదో తేడా చేయండి, నీకు నిద్ర పట్టదా? ఎందుకు అర్థన్నావు చెప్పు. ఏం చేసినావు? ఎందుకు అర్థన్నావు చెప్పు. ఓటీపీ చెప్పానయ్య గారు. ఒరేయ్, ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ రా. ఇలాంటి రోజు చాలా జరుగుతున్నాయిరా. ఒరే, నువ్వు ఇరుక్కున్నావు కదా, ఇందులో డబ్బులన్నీ కట్ అయిపోతాయిరా. ఇట్లనే రోజు ఎవరో ఒకళ్ళకి కాల్ చేసి వాళ్ళు బిర్యానీ ఇస్తామని చెప్తారు. బిర్యానీ చెప్పిన తర్వాత ఓటీపీ తీసుకుంటున్నారు. ఆ ఓటీపీ ద్వారా వాళ్ళు డబ్బులు కాజేస్తున్నారా. ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయిరా. చాలా జాగ్రత్తగా ఉండాలిరా. ఓటీపీ ఎవరికి షేర్ చేయాలో ఎవరికి షేర్ చేయకూడదు తెలియలేరా నీకు? ఎందుకురా ఇట్లా చేస్తున్నావు? చెయ్యి ఎదవా. ఇంతేనారా చేసేది నువ్వు? చూసుకో ఒకసారి, నీ అకౌంట్లో డబ్బులు ₹1 కూడా మిగలదు. ఇలాంటి రోజు ఎన్నో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. జాగ్రత్తగా చూసుకొని ఓటీపీ చెప్పుకోవాలరా. నీ సంగతి ఇట్లా కాదురా. నీకు పట్టు నువ్వు. అబ్బా అయ్యగారు వద్దు.